అది 2008 నోయిడాలోని ఒక నిశ్శబ్ద రాత్రి నాడు ఒక కుటుంబం నిద్రలో ఉంది. కానీ తెల్లవారేసరికి దేశం మొత్తం గుండెలు వణికిపోయాయి. 14 ఏళ్ల ఆరుషి తల్వార్ తను పడుకున్న మంచంపై తల నరికి అత్యంత దారుణంగా హత్య చేయబడి ఉంది. ఇంట్లో పనోడు హేమ్రాజ్ మిస్సింగ్. అందరూ అనుకున్నారు అతన్ని హంతకుడు అని. కానీ మరుసటి రోజే టెర్రస్ పై హేమ్రాజ్ బాడీ లభ్యమైంది. ఒక ఇంట్లో 2 మృతదేహాలు ఒకే రాత్రిలో కనబడడం అందరినీ ఆశ్చర్యపరిచేలా చేసింది. ఈ ఇన్సిడెంట్ తర్వాత అందరికీ ఒకే ఒక ప్రశ్న, అసలు హత్య ఎవరు చేశారు? ఇంట్లో వాళ్ళేనా లేదా బయట వాళ్ళ? ఇది కేవలం ఒక హత్య మాత్రమే కాదు, నమ్మకాన్ని చీల్చేసిన ఘటన. ఇది న్యాయ వ్యవస్థను, ప్రజల విశ్వాసాన్ని కుదిపేసిన మిస్టరీ. ఇది ఆరుషి తల్వార్ మర్డర్ మిస్టరీ. అది 1994 మే 24 నాడు నోయిడాలోని ఒక ప్రేమతో నిండిన కుటుంబంలో ఆరుషి తల్వార్ జన్మించింది. ఆమె తల్లిదండ్రులు రాజేష్ తల్వార్ మరియు నూపూర్ తల్వార్ ఇద్దరు మంచి విద్యావంతులు, పేషెంట్లకు ఆదర్శంగా సేవ చేసే ప్రముఖ డెంటిస్టులు. ఆరుషి వారి ఒకటే ఒక బిడ్డ. ఆమె పుట్టిన నాటి నుంచి వారి ప్రపంచం ఆమె చుట్టే తిరిగేది. ఆరుషి చాలా స్మార్ట్, చలాకీ, ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం, చదువులో బ్రిలియంట్, బాగానే మెలిగే టీనేజ్ అమ్మాయి. ఈ ఫ్యామిలీ నోయిడాలోని జల్వాయు విహార్ అనే అపార్ట్మెంట్లో నివసించేది. ఇంట్లో పనోడు హేమ్రాజ్ బంజాడే అనే వృద్ధుడు నేపాల్ నుంచి వచ్చాడు. ఒక విధంగా చెప్పాలంటే ఈయన కూడా ఆ ఇంటి మనిషే. వంటలు, ఇంట్లో పనులు నమ్మకంగా చూసుకునే వ్యక్తి. అంతా జీవితం నెమ్మదిగా సాగుతుంది అనుకున్న సమయంలో అది 2008 మే 15 గురువారం రాత్రి నాడు. ఆ రోజు కూడా సాధారణంగానే జీవితం మొదలైంది. కానీ ముగింపు హృదయాన్ని చీల్చేసింది. అందరికి గమనిక, అది మే 15న ఒక మామూలు రాత్రి కాదు. అది సమయం 10:10 PM. స్వల్పమైన నిశ్శబ్దం చుట్టూ అములుకున్నాయి. తల్వార్ దంపతులు భోజనం చేసిన తర్వాత తమ బెడ్రూమ్లోకి వెళ్లి తాళం వేసుకున్నారు. ఆరుషి తన గదిలో ఒంటరిగా ఉంది. అది సమయం 11 PM. రాజేష్ నూపూర్ను ఇంటర్నెట్ రూటర్ ఆన్ చేయమని అడిగాడు. అది ఆరుషి గదిలో ఉంది కాబట్టి నూపూర్ ఆరుషి గదిలో వెళ్లి రూటర్ ఆన్ చేసింది. ఆ సమయంలో ఆరుషి చేతన్ భగత్ రాసిన ది 3 మిస్టేక్స్ ఆఫ్ లైఫ్ అనే పుస్తకాన్ని చదువుతుంది. ఆమె గదిలో అన్ని సాధారణంగానే కనిపించాయి. నూపూర్ గదిని విడిచి తన బెడ్రూమ్కి వెళ్ళిపోయింది. అదే సమయానికి రాజేష్ అమెరికా నుండి వచ్చిన ల్యాండ్లైన్ కాల్కు స్పందించాడు. అంటే ఫోన్ మ్యూట్లో లేదు అన్నమాట. తర్వాత స్టాక్ మార్కెట్, డెంటల్ వెబ్సైట్స్ బ్రౌజ్ చేశాడు. ఓ ఈమెయిల్ కూడా పంపాడు. అది సమయం 11:53 PM. చివరిసారిగా ఇంటర్నెట్ ఉపయోగించబడింది. అది సమయం 12:15 AM. ఆరుషి స్నేహితుడు అన్మోల్ ఆమెకు ఫోన్ చేస్తాడు. మొబైల్కి మరి ఇంటి ల్యాండ్లైన్ కూడా ఫోన్ చేస్తాడు. కానీ ఎవరు ఫోన్ ఎత్తలేదు. అది సమయం 12:30 AM. అన్మోల్ ఆరుషికి మెసేజ్ పంపాడు. కానీ ఆ మెసేజ్ డెలివరీ కాలేదు. ఇంటర్నెట్ చివరిసారిగా 12:08 AMకి యాక్టివ్గా ఉన్నట్టు కనిపించింది. అది సమయం రాత్రి 12 AM నుండి 1 AM. ఈ మధ్యలోనే ఏదో జరిగింది. గొడవలు, గొంతు స్వరాలు ఎవరికి వినిపించలేదు. కానీ అదే రాత్రి ఆరుషి తన బెడ్ మీద తల వెనుకాల భయంకరమైన గాయం, గొంతు కోసిన స్థితిలో హత్య చేయబడి ఉంది. హత్య చాలా శుద్ధిగా ప్లాన్ చేసినట్టు ఆధారాలు లభించాయి. ఇంతటితో సరే, మరి ఇంట్లో పనిచేసే హేమ్రాజ్ ఎక్కడ? అది మే 16 సమయం 6 AM. తెల్లవారుజామున జల్వాయు విహార్ అపార్ట్మెంట్లో నిశ్శబ్దను చీల్చుతూ ఓ బెల్ శబ్దం వినిపించింది. గేట్ ముందు ఉన్నది భారతి మండల్. వయసు 35 సంవత్సరాలు. 6 రోజుల క్రితమే పని మనిషిగా తల్వార్ కుటుంబంలో పనికి చేరింది.
3 సార్లు బెల్ కొట్టినా ఏ స్పందన లేకపోయేసరికి భారతి మండల్ గేటు బలంగా ఒక్కసారిగా తోసింది. కానీ ఇంకా నో రెస్పాన్స్. అబ్బా, రోజు డోర్ తీసే హేమరాజ్ ఈ రోజు డోర్ ఎందుకు తీయట్లేదు అని ఆలోచించసాగింది. సరిగ్గా అదే సమయానికి నూపూర్ నిద్ర నుంచి లేచింది. హేమరాజ్ బయటికి పాలు తెవ్వడానికి వెళ్ళాడేమో, కాసేపు వెయిట్ చేయి భారతి అని నూపూర్ చెప్పింది. కానీ భారతి మండల్కు వేరే చాలా పనులు ఉండడంతో లేట్ అవుతుందని డూప్లికేట్ తాళం కిటికీ నుండి బయట విసిరివేయమని చెప్పింది. దీనితో నూపూర్ తాళం విసిరేసింది. సరిగ్గా అదే సమయానికి రాజేష్ నిద్ర నుంచి లేస్తాడు. లివింగ్ రూమ్ వైపు వెళతాడు. డైనింగ్ టేబుల్ పై ఉన్న స్కాచ్ బాటిల్ చూసి ఇదిక్కడ ఎవరు ఉంచారు అని నూపూర్ను అడిగాడు. ఈ వాక్యాల మధ్య రాజేష్ మైండ్లో ఏదో అనూహ్యమైన కలకలం రేగింది. వెంటనే రాజేష్ హుటాహుటిన ఆరుషి గదిని చెక్ చేయమని చెబుతాడు. ఆ గది సాధారణంగా లోపల నుంచి తాళం వేసి ఉండాలి, కానీ ఈసారి మాత్రం తాళం వేయలేదు. తలుపు నెమ్మదిగా తెరిచి లోపల అడుగు పెట్టారు. కాసేపు మౌనం అనంతరం ఘోరమైన అరుపు. ఆరుషి వారి ముద్దుల పాప అత్యంత ఘోరంగా కిరాతకంగా గొంతు కోసి మంచంపై హత్య చేయబడి ఉంది. ఒక్కసారిగా ఆ ఇన్సిడెంట్ చూసి నూపూర్ షాక్లో వెళ్ళిపోయింది. రాజేష్ మాత్రం అరుపులతో అల్లకల్లోలం చేశాడు. సరిగ్గా అదే సమయానికి భారతి ఇంట్లో వచ్చింది. ఆమె లోపల వచ్చేసరికి నూపూర్ అండ్ రాజేష్ ఏడుస్తూనే ఉన్నారు. లోపలికి రా అని నూపూర్ పిలిచింది. నూపూర్ ఆరుషిపై ఉన్న బ్లాంకెట్ను తొలగించింది. ఆ క్షణం ఒక బాలిక శవమై ఉనికినే కోల్పోయిన దృశ్యం, గొంతు కోసి ఉన్న డెడ్ బాడీ చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది. సరిగ్గా అదే సమయానికి హేమరాజ్ కనిపించకపోవడంతో ఇది హేమరాజ్ చేసిన పని అని తల్లిదండ్రులు అరవడం ప్రారంభించారు. ఇంతలోనే స్నేహితులు, బంధువులు, పొరుగువారు ఒక్కొక్కరుగా ఇంటికి చేరుకుంటారు. ఇంట్లో క్రైమ్ జరిగిన చోట ఆ అడుగులు పెడతారు. అంతే, అంతా క్రైమ్ సీన్ పూర్తిగా నాశనమైపోతాయి. ఫుట్ ప్రింట్లు, ముద్రలు, ఆధారాలు అన్నీ తొలగిపోయాయి. అంటే అసలు ఆరుషి ఎవరి చేతిలో హత్య గురైందన్న దానిపై ఆధారాలు మసకబారిపోయినట్టే అయ్యింది. ఆరుషి హత్య జరిగిన మరుసటి రోజే హేమరాజ్ మిస్ అయిపోయాడు. దాంతో పోలీసులకు కూడా మొదటి అనుమానం హేమరాజ్ పైనే వచ్చింది. హేమరాజ్నే నిందితుడిగా భావించి పోలీసులు మీడియాతో చెప్పేశారు ఇది హేమరాజ్ చేతిలో జరిగిన హత్య కావచ్చు అని. కానీ 3వ రోజు అంటే మే 17 నాడు హేమరాజ్ డెడ్ బాడీ టెర్రస్ పై లభించింది. అతనిని కూడా అలానే గొంతు కోసి హత్య చేశారు. ఇప్పుడు ప్రశ్నలు మారిపోయాయి. హేమరాజ్ అయితే హంతకుడు కాదు, మరి ఎవరు? ఇద్దరిని హత్య చేసిన నరరూప రాక్షసుడు ఎవరు? దీనితో ఒక్కసారిగా కేసు దిశే మారిపోయింది. మొత్తం ఫోకస్ తల్వార్ దంపతుల మీద పడిపోయింది. ఇంట్లో ఎక్కడ బలవంతపు ప్రవేశానికి గుర్తులు లేవు. తలుపులు బద్దలు కాలేదు, తాళాలు పగలలేదు, కిటికీలు ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి. అంటే హంతకుడు బయట వ్యక్తి కాదన్నమాట. ఇంట్లో ఉన్న వాళ్ళే నిజమైన హంతకులా అనే గట్టి అనుమానం రేగింది. ఇప్పుడు నుంచే అసలు రచ్చ మొదలైంది. మీడియా రంగంలోకి దూసుకొచ్చింది. ఒక ప్రశ్నతో, అనుమానంతో దేశం మొత్తం చర్చల్లో మునిగిపోయింది. In a new twist in the sensational Arushi murder case, the CBI's court has raised doubts on the role of the teenager's father, Rajesh Talwar. They don't know anything. If this is what they do to innocent people. ఆరుషి హత్య కేసులో తల్లిదండ్రులను నిర్దోషులుగా తేల్చింది అలహాబాద్ హైకోర్టు. పేరెంట్సే ఆరుషిని చంపారంటానికి ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు తెలిపింది.